మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. లైఫ్లో ఎక్స్పెక్టేషన్స్ని అందరూ మీట్ అవ్వలేరు. ఒక హీరో మీద ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఒక డైరెక్టర్ మీద ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి కనుక మీట్ అవ్వలేదని అంటే ట్రోలింగ్ మామూలుగా ఉండదు. అసలు మెంటల్లీ డిస్టర్బ్ చేసి పడేస్తారు. నెక్స్ట్ ఇంకా లైఫ్ లేకుండా చేసి పడేస్తారు. ఒక ఆఫీస్లో కంపెనీ ఫౌండర్ కానివ్వండి, ఎండీకి కానివ్వండి, ఎంప్లాయీస్ మీద కానీ టీమ్ లీడర్స్ మీద కానీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతారేమో అనే ఉద్దేశంతోనే వాళ్ళకు కూడా ప్రమోషన్స్ అవి ఇస్తూ ఉంటారు. అండ్ కొంతమంది లైఫ్లో ఏదైనా సక్సెస్ చూడాలి అని అంటే ఒకదాని నుంచి ఒకదాని తర్వాత వెళ్ళాలి అని అంటే నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి. ఆ స్టెప్ని రీచ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ కనుక మ్యాచ్ అవ్వలేదు అని అంటే అదో పాతాళానికి వెళ్ళిపోతూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలి అనుకుంటే క్రికెట్ స్టేడియంలో ప్లేయర్స్ ఆడుతూ ఉంటారు, టాప్ మోస్ట్ ప్లేయర్స్, వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ ఆడుతూ ఉంటారు. ఇక్కడ నుంచి వీళ్ళు డిసైడ్ చేసేస్తారు. వాళ్ళు కనుక పొరపాటున ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలేదు అనుకోండి, అబ్బా మామూలు డిసప్పాయింట్ కాదు. బెట్టింగ్లో కోట్లలో జరుగుతుంది, దాని మీద అన్అఫీషియల్గానే కోట్లలో జరుగుతూ ఉంటుంది. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలి అని అంటే ఎలా ఉండాలండి ఒక మనిషి, అండ్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇవాళ ఫేస్ చేసేదే అదే. ఈవెన్ కార్పొరేట్ కంపెనీస్ అయినా సరే డీల్ చేయాలి అని అంటే ఒక స్టెప్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి అని అంటే ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే వెళ్ళాలి. దాన్ని మీట్ అవ్వాలి అని అంటే అసలు ఎలా? యాజ్ అ వెరీ జనరలైజ్డ్ ఫ్రేమ్లో, జాబ్ అనే ఫ్రేమ్లో అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మనం మీట్ అవ్వటం ఎలా? మన దగ్గర నుంచి ఇంత టార్గెట్, ఇంత ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అవును, మనకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయిగా, రిలేషన్షిప్లో కూడా ఉంటాయి. రైట్. సో గోల్ అనే ఫ్రేమ్లో, వర్క్ అనే ఫ్రేమ్లో ఎక్స్పెక్టేషన్స్ని ఎలా, అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అయినా మన ఎక్స్పెక్టేషన్స్ అయినా, ఈ ఎక్స్పెక్టేషన్ అనే ఇది మీట్ అవ్వాలంటే ఇంకొక 2 ఈలు కావాలండి. ఓకే, నెంబర్ 1 ఈజ్ ఎనర్జీ, నెంబర్ 2 ఈజ్ ఇమోషనల్ కనెక్ట్. ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలంటే ఎనర్జీ అండ్ ఇమోషనల్ కనెక్ట్, ఇవేంటి అనేది నేను చెప్తా. బేసిక్ ఆన్సర్ అయితే నాకు కొంచెం స్కిల్స్ ఉంటే సరిపోతుంది, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. కానీ హై లెవెల్లో కావాలి అంటే మాత్రం ఈ 2 కావాలి. ఏంటి ఈ ఎనర్జీ గురించి నేనేం మాట్లాడుతున్నా, ఈ ఇమోషన్ కనెక్ట్ ఏంటి నేను మీకు చెప్తా. మీరు ఇందాక క్రికెట్ అన్నారు కదండి. అవును. స్టేడియంలో కొన్ని వేల మంది మ్యాచ్ చూస్తున్నారు, టీవీల ద్వారా, మొబైల్స్లో కొన్ని లక్షల కోట్ల మంది చూస్తున్నారు. రైట్. 2011 ఇండియా ప్రపంచ కప్ గెలిచిన సంవత్సరం. రైట్. ఫైనల్లో ఏమైందో అందరికీ తెలుసు. దానికి ముందు చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, గెలవాల్సిన మ్యాచ్. ఫామ్లో ఉన్న ప్లేయర్స్ అంతా, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుసగా అవుట్ అయిపోయారు. ఒక వికెట్ పడింది, ఓకే ఈయన గారి మీద, ఈయన చాలా గొప్ప బ్యాట్స్మెన్, హోప్ పోయింది, మళ్ళీ హోప్ పోయింది. గెలిచే స్కోపు కనపడట్లా, గెలుస్తుందన్న హోపు లేదు. ఒకే ఒక్క కిలాడి మిగిలాడండి. కానీ ఇన్ని వికెట్లు పడిన తర్వాత మైండ్లో మీరు ఎక్స్పెక్టేషన్స్ అన్నారే, అవుతుందంటారా? తెలియకుండానే ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. కరోనా వైరస్ కంటే డేంజరస్ థాట్ వైరస్ ఏమైనా ఉందా అంటే డౌట్. కరోనా వస్తే ఇది మూసుకున్నాం కదండి, డౌట్ ఉన్నవాడు అన్నీ మూసుకొని కూర్చుంటాడు, ఏం చేయడు. వికెట్ తర్వాత వికెట్ పడుతుంటే ప్రేక్షకుల్లో చాలా స్కోపు పోయింది, హోపు పోయింది. 2011లో ప్రేక్షకుల్లోనే కాదండి, డ్రెస్సింగ్ రూమ్లో కూడా ఇదే పరిస్థితి. ఎట్లా గెలుస్తామా లేదా, ఒక్క వ్యక్తి మార్చాడండి. మీ అందరికీ తెలుసు ఆ వ్యక్తి. ఒక్క వ్యక్తి పుర్ర చేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోతుంది అనేదో సామెత ఉంది తెలుగులో. ఎడం చేత్తో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఒక్కొక్క బాల్ వస్తోంది, వచ్చిన బాల్ని వచ్చినట్టు కొట్టాడు బౌండరీలకి. అయితే ప్రతి మ్యాచ్లో కొడతాంగా. అవును. క్రికెట్ ఆడుతుంటే చెమట బొట్లు కింద పడుతుంటాయి, ఆయనకి చెమట కారటం కాదండి, రక్తం కారింది. ముక్కుల్లోంచి రక్తం, నోట్లోంచి రక్తం, నిమిషాల గ్యాప్తో బ్లడ్ వామిటింగ్స్ అయినాయి. చెమటను ఎలా అయితే హ్యాంకీతోనో నాప్కిన్తోనో తుడుచుకుంటామో అంతే సింపుల్గా ఆయన రక్తాన్ని తుడుచుకొని మళ్ళీ నెక్స్ట్ బాల్కి రెడీ అయ్యారు. రన్ తీశాడు, 4 కొట్టాడు, 6 కొట్టాడు, రన్స్ వచ్చినాయి, మళ్ళీ రక్తం తుడుచుకున్నాడు, మళ్ళీ ఇంకో బాల్. యువర్ గెటింగ్ మై పాయింట్? ఇది ఎవరు చూడలేకపోయారండి.
చివరికి అంపైర్ వచ్చి ఏమన్నాడంటే రిటైర్ హట్ అయ్యి వెళ్ళిపోండి మీరు. రిటైర్ హట్ అనేది ఒకటి ఉంటుంది కదా క్రికెట్లో, దెబ్బ తగిలితే వెళ్ళిపోవచ్చు కదా. కానీ ఆ అబ్బాయి వెళ్ళలేదండి. ఆ అబ్బాయి ఏమన్నాడంటే నేను కంటిన్యూస్గా ఆడతా, ఈ మ్యాచ్ మేము గెలవాల్సిందే. ఒకటి నేను అవుట్ అయి పెవిలియన్కి పోవాలి, అదొక పద్ధతి నేను వెనక్కి వెళ్ళటానికి. లేదా నేను ఇంతే రక్తం కక్కుకొని మ్యాక్సిమం ఏమవుతుంది నేను పోతా. నేను గనక చనిపోతే తీసుకెళ్ళేటప్పుడు మాత్రం భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని నా మీద కప్పి తీసుకెళ్ళండి. అయితే నేను ఇండియాని ఈ మ్యాచ్ గెలిపించి ముందుకు తీసుకుపోతా, లేకపోతే నేను వెళ్ళిపోతా. No words. No words, sir. No words. I get goosebumps when I'm talking about it. Of course, everyone know who is he. I'm talking about the legendary all-rounder, the greatest cricketer of all time, one and only Yuvraj Singh. Singh is king. అవునవును, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా. Thanks so much for reminding. Man of the series అండి ఆయన. Of course, World Cup గెలిచింది, that's fantastic. Everyone is happy. సిరీస్ మొత్తంలో ద బెస్ట్ ప్లేయర్ అండి. ఎట్లా? రక్తం కక్కుతూ. ఇందాక మీరు అన్నారే, నౌ వీ కనెక్ట్ టు ద క్వశ్చన్. ఇన్ని కోట్ల మంది ఎక్స్పెక్టేషన్స్ ఆయన మీట్ అవ్వాలి. అవును సార్, అవును. ఇంక్లూడింగ్ ఆయన కెప్టెన్, ఆయన టీం, ఆయన కోచ్, ఆయనకు కూడా సొంతంగా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్ నేను మీట్ అవ్వాలంటే ఫస్ట్ దానికి రిలేటెడ్ ఒక ఎక్స్పెక్టేషన్ నాకు ఉండాలి కదండి. నాకు అది గోల్ ఉండాలి. ఫస్ట్ ఆయనకు ఉండాలి కదా గెలవాలని. ఆయనకుంది కాబట్టి నెంబర్ 1 ఎక్స్పెక్టేషన్. నేను ఇందాక ఇంకో 2 ఈలు చెప్పా, ఎనర్జీ. సార్ చెమట గారితేనే డీహైడ్రేట్ అవుతాం, అవునా కదా అండి? అందుకే కదా వాళ్ళు ఎనర్జీ డ్రింక్స్ తాగుతారు, మధ్యలో తింటారు కదా. అర్ధగంట క్రికెట్ ఆడితేనే పిచ్చెక్కుతుంది. ఆయనకు చెమట గారట్లేదండి, రక్తం గారుతోంది. నా క్వశ్చన్ అది. ఎంత ఆయన ఎగ్జాస్ట్ అయిపోవాలి ఫిజికల్లీ ఎగ్జాస్టెడ్ బట్ మెంటల్లీ ఎక్సైటెడ్. ఒక మాట, త్రివర్ణ పతాకాన్ని 3 రంగులు, ఆయనకి చాలా ఎనర్జీ వచ్చింది. చాలా ఎనర్జీ ఇచ్చిందండి. సో మీరు ఒక ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వాలంటే మీ ఎనర్జీ లెవెల్స్ చాలా చాలా హైలో ఉండాలండి. నాట్ జస్ట్ ఫిజికల్ ఎనర్జీ లెవెల్స్. ఫిజికల్ ఎనర్జీ అంటే ఏదో ఎగిరి దూకటం కాదు. ఆయన ఏం ఎగిరి దూకలా. హీ వాజ్ అబ్సల్యూట్లీ కంపోజ్డ్. ఫిజికల్, ఇమోషనల్, మెంటల్ అండ్ ఎగ్జిస్టెన్షియల్ ఎనర్జీస్ 4 లెవెల్స్లో ఉంటాయి. ఆయన అక్కడి నుంచి ఆడారు. ఇది కావాలి అంటే ద థర్డ్ ఈ ఇమోషనల్గా కనెక్ట్ అవ్వాలండి. ఆ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో, గోల్ ఏదైతే ఉందో, దాంతో ఇమోషనల్గా కనెక్ట్ అయ్యామా, దాట్ రీఛార్జెస్ అస్. మీ దగ్గర మంచి వైఫై ఉంది, దాంట్లో చాలా ఇంటర్నెట్ ఉంది, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్, ఎంత జీబీ అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ దానికి పాస్వర్డ్ ఉంది. అంతే కదండి? అంతే. కనెక్ట్ అయితే మొత్తం నేను యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పాస్వర్డ్ ఏంటయ్యా అంటే ఇమోషనల్గా కనెక్ట్ అవ్వటం. యువరాజ్ సింగ్ గారు కనెక్ట్ అయ్యారు. అంటే మిగతా వాళ్ళు కనెక్ట్ కాలేదా? కనెక్ట్ కాలేదు అని అయితే నేను చెప్పకూడదు. కనెక్ట్ అయ్యారు, బట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలి కదా. 125 కోట్ల మంది చూస్తున్నటువంటి మ్యాచ్ అదే. చూడటానికి మనం ఎక్స్పెక్టేషన్ రిజల్ట్స్ చూస్తాం. అబ్బా జరిగితే ఇట్లుంటుంది. మరి ప్రాసెస్ మీద ఎవరు ఫోకస్ చేయరు. అవును. ఇప్పుడు నేను ఈ చొక్కా కొనుక్కోవాలంటే ఎంతో కొంత డబ్బులు ఇచ్చా కదండి. 500, 1000, 1500, 2000 ఈ చొక్కా ఎంత అయితే అంత నేను ప్రైజ్ పే చేశా కదండి. నా గోల్ రీచ్ అవ్వటానికి నేను ఇమోషనల్గా ప్రైజ్ పే చేయాల్సి ఉంటుంది. యువరాజ్ సింగ్ గారు చేశారు. రక్తం కారినా సరే, ఏదో చుక్క కాదండి, ధారలై కారింది. యువరాజ్ సింగ్ గారికి ఏదో బౌలర్ బాల్ వేసినప్పుడు బాల్ తగులో, లేకపోతే రన్నింగ్ చేస్తూ కింద పడో రక్తం కారలేదండి. లోపల చాలా డెడ్లియెస్ట్ డిసీజ్ క్యాన్సర్ ఉంది. అవును. క్యాన్సర్ ట్యూమర్స్ లోపల పెరుగుతూ బాడీని తినేస్తూ లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి అది నోటి ద్వారా, ముక్కు ద్వారా బయటకు వచ్చింది. క్యాన్సర్ ఉన్నా కానీ, అంత పెయిన్ ఉన్నా కానీ, రక్తం దారలై కారుతున్నా కానీ ఆయన ప్రయత్నం మాత్రం ఆగలేదండి. రిజల్ట్ అందరూ చూసారు. రిజల్ట్ అందరికీ తెలుసు. ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుట్ ఉంటుంది. నేను ఈ స్టోరీ చెప్పడానికి కారణం ఏంటంటే యువరాజ్ సింగ్ గారి గురించి తెలియదని కాదు, సైకాలజీ ఏంటి, ఎట్లా చేయగలిగాడు, అది నా బాధ. మనం నేర్చుకోగలిగామా? ఎవరైనా చేయగలుగుతాం. యువర్ గెటింగ్ ఇట్? ఆయనకు ఉపయోగపడింది మాత్రం బిలీఫ్ అండి. ఎప్పుడైతే నేను చెయ్యగలను అని నమ్మాడో ఆటోమేటిక్గా సెకండ్ చెప్పా కదా, ఫిజికల్ ఎనర్జీ నుంచి మెంటల్ ఎనర్జీని ట్యాప్ చేయటం మొదలుపెట్టాడు.
బిలీఫ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. యువరాజ్ సింగ్ గారు అపోనెంట్స్ వేసే బంతుల్ని బ్యాట్ తీసుకొని ఒక్కొక్కటి కొట్టాడే, అది కొట్టడానికి ఆయన మెంటల్గా ఇది కుదరదు అనే బిలీఫ్ని నా వల్ల అవుతుంది అనే బ్యాట్తో పగలగొట్టాడు. చాలా ప్రౌడ్గా ఉందండి వెంటనే కూడా. Yeah. అందరూ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేరు. నిజంగా ఆ స్టేట్ ఆఫ్ కండిషన్లో ఉన్నప్పుడు ఆఫీస్లో గంట తలనొప్పి వస్తుందంటేనే అందరూ ఆఫీస్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతం పడుకుని పోతారు. ఎందుకంటే ఆఫీస్లో కొంతమంది ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేరు. సార్ మీరు అన్నారే, నేను అందరినీ అనలే, కానీ చాలామందికి, అంటే నేను డబ్బు సంపాదించడం తప్పనట్లా, కావాలి, నో డౌట్ కావాలండి. చాలామంది ఓన్లీ శాలరీతో కనెక్ట్ అయ్యారండి. అందుకే మంత్లీ ఓన్లీ 1 డే హ్యాపీ డే, శాలరీ డే. అసలు సింపుల్గా ఆలోచించండి సార్, ఆయన గారు నా వల్ల కాదు అని వెళ్ళుంటే ఎవరన్నా ఒక్క మాట అనేవాళ్ళ? రిటైర్మెంట్ తీసుకోవచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఎవ్వరూ క్వశ్చన్ చేయరు. కానీ నించున్నాడు ఎందుకు? ఇమోషనల్లీ కనెక్టెడ్ విత్ దట్ గోల్, మై కంట్రీ. ఏదైనా కానివ్వండి, యువరాజ్ సింగ్ గారు అన్నది ఏంటంటే, నేను ప్యాడ్లు కట్టుకొని బ్యాట్ పట్టుకొని బౌండరీ దాటి లోపలికి వచ్చానా, నా బాడీలో ఏం జరుగుతుంది, నా ఇంట్లో ఏం జరుగుతుంది, సొసైటీలో ఏం జరుగుతుంది నాకు అనవసరం, నాకు కావాల్సింది బాల్ వస్తుంది కొట్టడం అంతే. కానీ డెత్ అని కూడా ఇమాజిన్ చేసినట్టే కదండి. హీఈస్ రెడీ ఫర్ ఇట్. ఎంత కాన్ఫిడెంట్. క్యాన్సర్ సార్, నాట్ ఎ జోక్ అండి, నాట్ ఎ జోక్. ఎంత పెయిన్ఫుల్ ఒకసారి ఆలోచించండి. ఓ పక్క బ్లడ్ పోతుంది, బ్లడ్ పోతుంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి కదండి. డీహైడ్రేట్ అయితే నీళ్లు తాగితే సరిపోదు, బ్లడ్ మరి సరదా కాదు కదా. చెప్పినంత సరదా అయితే, చెప్పినంత ఈజీ అయితే కాదండి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ. ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలి అంటే మన ఎనర్జీ లెవెల్స్ పెరగాలి. ఫిజికల్లీ ఇట్స్ ఇమోషనల్, మెంటల్, ఎగ్జిస్టెన్షియల్ ఎంత హైకి పోతే అంత రీఛార్జ్ అయి ఉంటాం. అది కావాలి అంటే ఇమోషనల్గా కనెక్ట్ అవ్వాలి మనం చేసే పనితో. ఇమోషనల్గా కనెక్ట్ అవ్వాలి, ఇదంతా జరగాలి అంటే ఫస్ట్ అది మనం చెయ్యగలం అని నమ్మకం ఉండాలి. Thank you so much for the time, brother. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.